మనమందరం విజేతలమే. నా అభిప్రాయం ప్రకారం చివరి పాపప్ సందేశం మాత్రమే. మనమందరం విజేతలమని మనం చూసాం. మనమందరం విజేతలమే. మనమందరం కొత్త ఆకాశంలో ఎగురుతున్నాం. అలాగే తెలుసా, దీనితో మనం ఈ పరిపూర్ణ వ్యవస్థలో ఎగురుతున్నాం. మనమంతా స్థాపకులే కాదు. నా అభిప్రాయం ప్రకారం మనం కేవలం స్థాపకులే కాదు, ఈ వ్యవస్థకు బయట నుంచి మద్దతు ఇచ్చేవారము. మరి శ్రీ అస్ గారు మరియు ఆయన బృందం, వీరందరూ దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రాక్టికల్ గా స్థాపకులు మనమే, నిజమైన స్థాపకులు. ప్రతిరోజు శ్రీయస్ గారు ప్రతిరోజు పని చేస్తున్నారు. మనం చెప్పగలిగేది ఏమంటే శ్రీ ఆ సాంకేతిక బృందం 24 గంటలు పని చేస్తుంది. ఇది నిజమే. మనమందరం ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కు మద్దతుదారులం. శ్రీయస్ గారు ఈ ప్రాజెక్ట్ ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు. మనమందరం ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఆ రోజు త్వరలోనే రాబోతుందని ఎదురు చూస్తున్నాం. మనకు కావాల్సింది ఒక్కటే, అదేంటంటే మనకు అధికారికంగా ఒక సంకేతం రావాలి. ఉదాహరణకు పాపప్ సందేశాల ద్వారా, లేదా మన శ్రీ సిఇఓ అస్ ముఫారస్ గారు వస్తారు మరియు ఆ శ్రీ అస్ గారు అధికారికంగా ప్రకటిస్తారు ఏమి జరుగుతోంది, మనం ఎలా విజేతలమయ్యాం అన్నదాన్ని త్వరలోనే వివరంగా చెబుతారు. నాకు అలా అనిపిస్తోంది. మరి ఆన్ టాసివ్ యొక్క తదుపరి దశ, ఖచ్చితంగా ఆన్ టాసివ్ యొక్క తదుపరి దశ గతంలో కన్నా పెద్దదిగా మాత్రమే కాకుండా గతంలో కన్నా మెరుగ్గా కూడా ఉంటుంది. నాకు అనిపిస్తోంది ఈ అందమైన ప్రారంభం మరింత బలంగా ఉంటుంది, అలాగే మరింత చారిత్రాత్మకంగా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పదలుచుకున్నది, మనం ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు. ఈ సమయంలో నాకు అలా అనిపిస్తోంది ఎందుకంటే శ్రీ అష్ ముఫారిట్ సర్ ఈ ప్రాజెక్టును ఎంతో అందంగా నడిపిస్తున్నారు, ఆయన ఇచ్చిన విధంగా. కాబట్టి మన సహనపు క్షణాలు అనేవి వెనక్కి తగ్గేలా ఉండకూడదు. సహనపు క్షణాల సమయం త్వరలో మారబోతుంది. విజయ భావనలో మనం ఖచ్చితంగా త్వరలోనే గెలిచేవారమవుతామని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఇది గర్వంతో కూడిన విజయాన్ని తీసుకురాబోతుంది. కాబట్టి మనం శ్రీ అష్ ఇది అంతా దీని గురించే. మనము ప్రారంభించినప్పుడు, మనం ముందుకు సాగినప్పుడు మీరు భారతదేశానికి సహాయం చేయడానికి ఇష్టపడే కొన్ని విషయాలు ఏమిటి? మీకు సహాయం చేయాలనుకునే కొన్ని విషయాలపై ఖచ్చితంగా కొన్ని ఆలోచనలు ఉంటాయని నాకు నమ్మకం ఉంది. మీకు ప్రత్యేకంగా చేయాలనిపించే ఏదైనా ఉందా? అవును క్రిస్, నిజానికి సిస్టమ్ అంటే ఏమిటి? నాకు అనిపిస్తోంది మనతో మనం అనుసంధానించగలిగే సిస్టమ్ ఏమిటి? మన దృష్టి, మన శ్రీ అష్ మనకు సాధారణంగా ఊహించని పూర్తిగా భిన్నమైన ప్రత్యేకమైన దృష్టిని ఇచ్చారు. కాబట్టి శ్రీ అష్ మానవాళి కోసం ఏఐ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ఏదైనా చేయాలని కోరుకున్నారు. అందులో సాధారణ వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితుల నుంచి పైకి వచ్చి తనను తాను సంతృప్తి పరుచుకున్న తర్వాత ఒక మంచి జీవితం గడపగలుగుతాడు. సాధారణ వ్యక్తి నుంచి గొప్ప ఉద్యోగం వరకు అవసరమైన వారికి కూడా సహాయం చేయడానికి, అందువల్ల భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి మనం దానం చేయగలం. ఈ వ్యవస్థ ద్వారానే మనం దానం చేయగలుగుతాం. నాకు అలా అనిపిస్తోంది. ఎంత అదృష్టవంతులము! ఇంత గొప్ప వేదికపైకి వచ్చామంటే అదృష్టమే శ్రీ షమో ఫరీద్ సర్ మనకు ఇచ్చారు. మరియు మనందరం ఒక గొప్ప విప్లవాన్ని ఎదురు చూస్తున్నాం. అలాగే ఈ ఏఐ డిజిటల్ టూల్స్ ద్వారా ప్రపంచం మొత్తం మారిపోవాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఇది ఆశల సమయం, ఇది ఉత్సాహానికి సమయం. ఈ వ్యవస్థలో ఉన్న అన్ని అనుబంధులు, మొత్తం విశ్వం, అన్ని దేశాల్లో మన ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
మరియు మనందరం మన CEO శ్రీ అష్ మొఫారే ఎప్పుడూ చెబుతారు, పెద్దగా కలలు కండి, ఎప్పుడూ పెద్ద కలలు కండి. మరియు మనందరికీ తెలుసు, విషయాలు ఆలస్యమయ్యాయి. నాకు తెలుసు మన అంచనాలకు మించి ఆలస్యమయ్యాయి, కానీ తీసుకున్న సమయం. కానీ ఈ వ్యవస్థ ఒకసారి ప్రారంభమైతే అది సరైన స్థలంలో ఉంటుంది. మరియు నాకు నమ్మకం ఉంది, ఇది ఎందుకు ఆలస్యమైందో దాని వెనుక ఉన్న కారణాలు మనం త్వరలోనే తెలుసుకుంటాం. కాబట్టి ఈ వ్యవస్థను అంగీకరించడానికి ఇదే సరైన సమయం. అంటే ఏదైనా సరే ఎన్నో సంవత్సరాల తర్వాత 2018 నుండి 2020 వరకు సాగింది. మనమంతా పోరాటాలు, కష్టాలు, సవాళ్లు, సమస్యల నుంచి బయటపడుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు 2025లో మనం చాలా రిలాక్స్ గా ఉన్నాం. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఈ సమయంలో పాపప్ మాసెస్ ను చూసిన తర్వాత మనం చాలా రిలాక్స్ గా ఉన్నాం. విజయం 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 అవును, మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనిపిస్తోంది. మన CEO శ్రీ అష్ మొఫారే సర్ రాబోయే రోజుల్లో తన అధికారిక కమ్యూనికేషన్ల ద్వారా, పాపప్ లేదా వెబినార్ ద్వారా ప్రకటించబోయే తదుపరి దశలకు మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం కొంత ఓర్పు కూడా చూపించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి, మరియు ఇది చివరిసారి ఓర్పు చూపించాల్సిన సమయం అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందు ఉన్న ఆ గొప్ప కొత్త దినాన్ని ఎదురు చూస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తోంది 2025లో మన కలలు అన్నీ నెరవేరుతాయి. చూడండి, మేము ఇక్కడ భారతదేశంలో ఉన్నాము. భారతీయుల తరపున, భారతదేశ ప్రజల తరపున నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మేము ఇక్కడ భారతదేశంలో ఉన్న ఉద్దేశం, ఇక్కడ ఆన్ ప్యాసివ్లో 2020లో లేదా 2020కి ముందు 2018 నుండి ఇప్పటి వరకు మనతో చేరిన ప్రతి ఒక్కరూ, ఇప్పుడు ఇది 2025, అంటే సుమారు 7 నుంచి 8 సంవత్సరాలు. కొంతమంది ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు మేము ఒక్క పైసా కూడా పొందలేదు కదా. మేము పొందింది ఓ సహనం మాత్రమే. అంటే మేము ఎంతో కాలం ఎదురు చూసాం, ఆ తర్వాత మా సహన స్థాయి అత్యున్నత శిఖరానికి చేరింది. ఇది కంటే ముందు మేము చాలా కంపెనీలను చేశాం. ఆన్ ప్యాసివ్ తో కలిసి ఎన్నో కంపెనీల్లో చేరాం. కానీ ఒకే ఒక్క లక్ష్యం ఉండేది, మేము సంపాదించడమే. ఆ కంపెనీ పేమెంట్ ఎప్పుడు వస్తుందో చూడటం మాత్రమే. లేదా ఆ కంపెనీ నుంచి పేమెంట్ రాకపోయినా, తక్కువగా వచ్చినా, లేదా 2 నుంచి 3 నెలల తర్వాత మనకు ఆ కంపెనీలో ప్లాన్ బి ఉండాలి అనిపించేది. అదే ప్లాన్ తో మేము ఇంకో ప్రాజెక్ట్ లో చేరిపోయే వాళ్ళం. కానీ ఈ పని మేము నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఆన్ ప్యాసివ్ తర్వాత కూడా, ఆన్ ప్యాసివ్ లో చేరిన తర్వాత కూడా ఇదే కొనసాగించాం. కానీ తేడా ఏమిటంటే, ఆన్ ప్యాసివ్ కి మరియు ఇతర ప్రాజెక్ట్స్ కి మధ్య తేడా మీరు చూస్తారు, అర్థం చేసుకుంటారు. మేము 2వ ప్రాజెక్ట్ ని డబ్బు కోసమే చేశాం. ఆ కంపెనీ నుంచి డబ్బు రాకపోయినా, ఆలస్యంగా వచ్చినా, లేదా కంపెనీ ప్లాన్ మార్చినా, లీడర్లు ప్లాన్ మార్చినా మేము వదిలేసేవాళ్ళం. కానీ ఆన్ ప్యాసివ్ విషయంలో మేము 2018లో ఆన్ ప్యాసివ్ లో పెట్టామంటే 2025 వరకు కూడా మేము ఆన్ ప్యాసివ్ నే ఉన్నాం. ఒక పైసా కూడా సంపాదించకుండా ఓర్పుతో ఎదురు చూస్తున్నాం. అందుకే ఇది ప్రధాన తేడా. ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీలో ఉన్న అన్ని భారతీయులకు నేను చెప్పదలుచుకున్నది, మనకు ఒకటి దొరికితే, మనం ఒక సిస్టమ్ ను కనుగొన్నాం, అది మనకు అనిపిస్తోంది ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్. మనము ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత, అస్ ముఫారిస్ సర్ అయితే ఆయన కూడా ఆలోచించి ఇక్కడ ఏం చేస్తున్నారో ఆయన ఏమీ మిస్ చేయడం లేదు. ఆయన స్కామర్ కాదు. ఆయన స్కామర్ అయితే
ఈ సిస్టమ్ను ఇక్కడికి తీసుకురాడు కాదు, లైవ్ సెషన్లు కూడా ఉండేవి కావు. క్రిస్ ఇప్పుడు వస్తున్నట్లుగా ప్రతిరోజు లైవ్ వస్తుంది, ఇతర నాయకులు కూడా వస్తారు. కాబట్టి ఇది మన గొప్ప బాధ్యత, మన నైతిక బాధ్యత కూడా. మనం నమ్మాలి, మన సిస్టంపై విశ్వాసం పెట్టాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎదుర్కొనాల్సిన అన్ని సవాళ్లను అధిగమిస్తూ, మీ అందరూ ఓర్పుతో మీ సామర్థ్యాన్ని ఉపయోగించి కొంత మనశ్శాంతిని ఉంచాలి. అంతే. మనకు ఖచ్చితమైన తేదీ లేదా సమయం లేదు, కానీ సుమలత ఏమంటున్నారో వినండి. ఓర్పు ఉంచండి. ఇది రాబోతుందని తెలుసుకోండి. ఎదురుగా ఏదో పెద్దది రాబోతుందని తెలుసుకోండి. మార్పు రాబోతుందని మనం చెప్పినప్పుడు జానెట్ బట్లర్ కూడా ఇక్కడే చెప్పింది, దానికి సిద్ధంగా ఉండండి. మరి మనం దేనికి సిద్ధంగా ఉండాలి అని మనం అడుగుతాం. ఆనందం, ఆరోగ్యం, సంపద, విజయానికి సిద్ధంగా ఉండండి. అన్నీ ఎప్పుడు జరుగుతాయో నాకు తెలియదు, కానీ అవి జరిగే సమయంలో మీరు ఇకపై ఆ ప్రశ్న నన్ను అడగరు. మీరు ఆన్లైన్లో ఎప్పుడు విజయవంతం కాలేకపోయినా చాలా మందిని చూస్తారు. ఏదో ఒకటి మార్చేస్తారు. అప్పుడు మీ అందరినీ సుమలత అయినా, గన్నర్ అయినా ప్రపంచం చూస్తుంది. లేదా రంజన అయినా, భారతదేశం నుంచి ప్రతి ఒక్కరిని. భారతదేశం మీకు అక్కడ చాలా పని ఉంది. ఇది మనందరికీ తెలుసు. మీ దేశంలోనూ నా దేశంలోనూ చాలా మంది పేదవారు, ఆకలితో బాధపడేవారు, నొప్పితో ఉన్నవారు ఉన్నారు. భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరిగా మీరు బయటకు వెళ్ళి ఈ వ్యక్తులకు సహాయం చేయడం మీ బాధ్యత. ఖచ్చితంగా మీరే ముందు మీరు చూసుకోండి. మనం చెప్పినట్టు మీ ట్యాంక్ నింపుకోండి, కానీ మీ సమాజంలో ఉన్న ఇతరులకు కూడా సహాయం చేయండి. ప్రతి దేశానికి నేను చెప్పేది, తమ దేశానికి ఒక బాధ్యత ఉంది. ఒకరికి ఒకరు సహాయం చేయాలి. మనమంతా ఇలా చేస్తే ఈ ప్రపంచం మరింత మంచి స్థలంగా మారుతుంది. ఇంకా ఎక్కువ మంది సహాయం చేస్తారు. ఎందుకంటే మీరు వారికి సహాయం చేయడానికి మార్గాలు కలిగి ఉంటారు. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదా వారిని మన విద్యా వేదికల్లోకి తీసుకురావడం కావచ్చు. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అష్ బఫారా ఒక వ్యవస్థను నిర్మించారు. అందులోని ప్రతిదీ ఆయన పరిష్కారాలు, ఉత్పత్తులు, సాధనాలతో సహాయపడేలా ఉంటుంది. దీనికి నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను. కానీ సిన్లాడా, చివరి మాటలు చెప్పే అవకాశం నీకిస్తాను. సమయానికి వచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. అది అద్భుతంగా ఉంది. నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావని అనిపిస్తోంది. నువ్వు అందంగా ఉన్నావు. నీ మనసు నాకు చాలా నచ్చింది. మరి చివరి మాటలు ఏమైనా ఉన్నాయా? చివరి మాటలు ఏమైనా? సరే గ్రేస్, నీకు చాలా ధన్యవాదాలు. మన ప్రియమైన సహచరుడు మిస్టర్ అష్ గారికి అనుకూలంగా ఎవరో నాకు పంపిన కొన్ని పంక్తులను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పంక్తులు మిస్టర్ ఇషాద్ షేక్. నువ్వు ఇషాద్ షేక్ ని తెలుసా? అవును. అతను పంక్తులు రాశాడు, కాబట్టి నేను ఇవి పంచుకుంటున్నాను. మన ప్రియమైన CEO మిస్టర్ అష్ గురించి నేను అనిపించుకున్నది. మొదటి విషయం సరళత మరియు వినయము. అతని వినయమే అతని గొప్ప లక్షణం. అతను అందరినీ సమానంగా చూసి ప్రతి ఒక్కరిని విలువైన వారిగా భావింపజేస్తాడు. రెండవ లక్షణం దయ. అతని దయకు ఎలాంటి హద్దులు లేవు. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా, అవసరమైన వారికి సహాయాన్ని అందిస్తాడు. మిస్టర్ యొక్క మూడవ లక్షణం, అష్ గారి మూడవ లక్షణం ప్రేమ మరియు స్నేహం. అతని హృదయం ప్రేమతో నిండిన సముద్రం. అతను తన ప్రేమను ఉదారంగా పంచుకుంటూ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో బలమైన బంధాలను ఏర్పరుస్తాడు. నాల్గవ లక్షణం వ్యక్తిత్వం. తెలుసు కదా, CEOకి ఉండే వ్యక్తిత్వం ఎలా ఉంటుందో. బంగారు హృదయంతో ఉన్న CEOగా ఆయన ఆనందానికి మార్గదర్శకుడు. ఆనందాన్ని పంచుతాడు. ఇతరులను ఎలా ప్రోత్సహించాలో బాగా తెలుసు. ఆరవది చిరునవ్వు. మన CEO యొక్క గొప్ప చిరునవ్వు. ఆయన చిరునవ్వు అంత కంటేజియస్, అందరికీ ఆనందాన్ని పంచుతూ ఒక ధన్యమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా మన ప్రియమైన CEO గురించి మాటల్లో చెప్పలేని ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము సార్.
మరియు ఈ అందమైన ప్రాజెక్ట్ ఓన్ టాసిల్కు మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ఎన్నో ధన్యవాదాలు. కాబట్టి ఈ పంక్తులు మిస్టర్ ద్వారా రాయబడ్డాయి. ఇషాద్, క్రిస్, మీరు నాకు ఈ సమాచారాన్ని పంచుకున్నందుకు మరియు నాకు ఈ విషయాలను వివరించినందుకు నేను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందించిన ఈ విలువైన వివరాలు నాకు చాలా సహాయపడ్డాయి. మీ సహకారం నిజంగా అభినందనీయం. ఈ సమాచారం నాకు ఎంతగానో ఉపయోగపడింది మరియు మీ ఉదారతకు నేను చాలా రుణపడి ఉంటాను. మీ సహాయం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో మీరు చూపిన శ్రద్ధ మరియు సమయం నాకు చాలా ముఖ్యమైనవి. మీ మద్దతుకు మరియు మీరు పంచుకున్న ప్రతి విషయానికి నేను మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలా చాలా ధన్యవాదాలు, క్రిస్. మరొక 2 పంక్తుల్లో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. ముందుకు సాగండి. మనం ఇప్పటికే గెలిచాం. మనం ఇప్పటికే విజేతలమే. తెలుసా, మనం ఇప్పటికే విజేతలమే. గెలిచే మనస్తత్వం ఒక వ్యక్తిని చాలా పాజిటివ్గా మారుస్తుంది. కాబట్టి మనం ఇప్పటికే గెలిచాం. మా CEO దృష్టి, ఆయన మనల్ని పైకి తీసుకెళ్లే ఆలోచన పట్ల మనం పూర్తిగా ఆకర్షితులమయ్యాం. మరియు మనందరికీ నమ్మకం ఉంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది. మనం ఫలాలను ఆస్వాదిస్తాం, మనం ఆపిల్స్ను ఆస్వాదిస్తాం, అలాగే మన గొప్ప CEO గారు చేసిన కృషిని కూడా ఆస్వాదిస్తాం. ముఫారిస్ సార్, అందరూ ఆలస్యమైందని అనుకుంటున్నాం, కానీ ఇది ఆలస్యమైంది కాదు, ఇది ఆలస్యమైంది అనేక ఆనందాల కొండను తీసుకురావడం. నా అభిప్రాయం ప్రకారం ఆనందాల కొండ మన ముందుకు వస్తుంది, అది మన కలను నెరవేర్చుతుంది. అందువల్ల మరియు మన మిస్టర్ అష్మోఫారే గారికి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఆయనకు అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనే అన్ని నైపుణ్యాలు ఉన్నాయి. అలాగే ఆయన గతం నుండి ఇప్పటికీ నేర్చుకున్నారు. కాబట్టి మన సానుకూలత, మన లక్ష్యం, మన విజేత ధోరణి వల్ల నా అభిప్రాయం ప్రకారం మనం ప్రపంచంలోనే ఒక వ్యక్తిని చాలా సంతోషంగా మార్చగలుగుతాం. ఇప్పుడు మన స్థానం సురక్షితంగా ఉంది. మనం ఒక భద్రమైన, విలువైన స్థానంలో ఉన్నాం. ఓర్పు ఉన్న వారికి అన్ని ఫలితాలు ఫలాల రూపంలో వస్తాయి. బై బై. వావ్, నిజంగా చెప్పాలి, ఇక్కడ మిమ్మల్ని చూస్తూ 500 మందికి పైగా ఉన్నారు సిమ్లాడా. వారిలో చాలా మంది భారతదేశం నుండి ఉన్నారని నాకు తెలుసు. మేము చెప్పదలుచుకున్నది, ఇండియా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మేము మిమ్మల్ని మర్చిపోలేదు. మేము ఎవరిని మర్చిపోలేదు. నేను ఇది ప్రతిరోజు చెబుతాను. మీరు ఇప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు, కానీ అవన్నీ త్వరలో పోతాయి. విషయాలు మెరుగవుతాయనుకోండి, మీరు మీ కష్టాలను మర్చిపోతారు. కానీ ప్రపంచంలో ఇంకా చాలా మంది కష్టపడుతున్నారని గుర్తుంచుకోండి. మేము వాళ్లకు సహాయం చేయడానికి అక్కడే ఉంటాం. సమద, ధన్యవాదాలు నా ప్రియమైన వాడా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వీడ్కోలు చెప్పు. వీడ్కోలు. చాలా ధన్యవాదాలు, క్రిస్. చాలా ధన్యవాదాలు. మేము అందరినీ ప్రేమిస్తున్నాం. బై బై.